గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, రెస్పెక్టెడ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, గత బాధతోనైతే ఏదైతే మేము గత 3rd నుంచి ఏదైతే మేము స్ట్రైక్ కంటిన్యూ చేశామో ఈరోజు వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం. కొన్ని ఎగ్జామ్స్ విద్యార్థులకు ఉన్నా కూడా కండక్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటికి కూడా చింతిస్తున్నాం. అటువంటి వాళ్ళకు జరిగినటువంటి క్లాసెస్ కానీ వాళ్ళకు జరగబోయే ఎగ్జామ్స్ కానీ యూనివర్సిటీతో సంప్రదించి అతి త్వరలో ఆ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేటట్టుగా మేము చేస్తాం. ఏదైతే ఈ బంద్ కార్యక్రమంలో ఈ సమ్మెలో ఏదైతే ఉందో కొన్ని ప్రెస్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీటింగ్స్ పెట్టే దాంట్లో మనం ఒక విధంగా మనం చెప్తే పత్రికలలో వేరే విధంగా రావడము, ఆ రకంగా వచ్చినప్పుడు దేవసేన మేడం కానీ ఇతరత్ర ఒకటి ఆఫీసర్స్ కానీ కొద్ది హర్ట్ అవ్వడం జరిగింది. మేము దేవసేన మేడం కానీ ఏ ఇతరత్ర ఐఏఎస్ ఆఫీసర్ని కానీ ఏ రోజు కూడా ఒక్క మాట అనలేదు. ప్రభుత్వాన్ని అయితే అసలు మేము సీఎంఓ ఆఫీస్ని కానీ డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ని కానీ అసలు మేము టాపిక్లోనే డిస్కషన్లోనే మేము తీయలేదు. ఎప్పుడైతే అప్పుడు ఒక మేడం అన్న మాటతోని హర్ట్ అయ్యి బీయింగ్ ఏ ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం అదే కళాశాలను కించపరిచినట్టు మాట్లాడొద్దు అని చెప్పేసి ఒకటే రిక్వెస్ట్ చేశాం తప్ప వేరే ఇతరత్ర అనలేదు. దానికి ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఒక నోట్ రిలీజ్ చేశారో దానికి రిజైండర్ కూడా మేము ఇచ్చేసాము. మాకు ఎటువంటి ఉద్దేశపూర్వకంగా కానీ ఇంటెన్షన్గా కానీ అన్ఇంటెన్షన్గా కానీ ఏ ఒక్క ఆఫీసర్ను కూడా మేము అనలేదు. కొన్ని పత్రికలలో ఏదైతే వక్రీకరించి వార్తలు వచ్చినాయో వాటికి మేము చింతిస్తున్నాం.